విజయ్ దేవరకొండ అండ్ రవికిరణ్ కొల్లా ప్రొడ్యూస్డ్ బై దిల్ రాజు. మూవీ పేరు రౌడీ జనార్దన్ అంట. గోయింగ్ టు బి ఆన్ మాస్ సినిమా అంటున్నారు. రౌడీ జనార్దన్ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది అంటే కొన్ని రోజుల్లో. పెద్దగా అన్నిటికంటే ఇప్పటివరకు ఉన్న బడ్జెట్ అన్నిట్లో టెక్నికల్ చెప్పాలంటే చాలా పెద్ద సినిమా. అండ్ ఐఎమ్ థింకింగ్ దిల్ రాజు గారు ఒక ట్రిప్ లో ఉన్నారు ఇప్పుడు. ఇలాంటి ట్రిప్ లో అంటే ఒక సినిమాతో నాకు నష్టాలు పోయినాయా, మేబీ అదే డైరెక్టర్ తోటో అదే స్టార్ తోటి ఇంకో పెద్ద సినిమా హిట్ కొట్టేసి అలా నష్టాలని భర్తీ చేసి పేరు సంపాదిస్తా అనే ఫీలింగ్ లో ఉన్నారు అనమాట. బీట్ గేమ్ చేంజర్ దారుణమైన ఫ్లాప్ అయిన తర్వాత అదే 3 రోజులలో ఆ ఫ్లాప్ ఉన్న ఒడిసే ఆ నష్టాలన్నింటి భర్తీ చేయడానికి సంక్రాంతికి వస్తున్నాం అన్నట్టుగానే ఫ్యామిలీ స్టార్ దారుణమైన డిజాస్టర్ తర్వాత హీ వాంట్స్ టు గివ్ విజయ్ దేవరకొండ అగైన్ ఫర్ బిగ్ హిట్ అని థింక్. అంటే నేను జనరల్గా చెప్తున్నా, లైక్ మరీ సీరియస్ తీసుకోకండి దీన్ని. సో దే ఆర్ కమింగ్ విత్ రౌడీ జనార్దన్ అంట. రౌడీ లైక్ ముఖ్యంగా విజయ్ దేవరకొండ స్టార్ట్ అయినప్పుడు రౌడీ అనేది చాలా పెద్ద అదైంది. తర్వాత జనార్దన్ కూడా యాడ్ చేస్తున్నారు. ఈ సినిమా మీద నాకు ఎక్సైట్మెంట్ ఉంది అంటే మాత్రం ప్రస్తుతానికి మాత్రం నా సోల్ ఫోకస్ ఆన్ కింగ్డమ్ తర్వాతనే ఇంకేదైనా మాట్లాడతాను నేను. ఏదో మాత్రం అంత ఎక్సైట్మెంట్ తోటి ఉన్నా. రాహుల్ సంక్రీతియన్ మూవీ నేను అంత ఎక్సైట్మెంట్ తో లేని ప్రస్తుతానికి అయితే మాత్రం. సెకండ్ అంటే ఇదే మన రవికిరణ్ కొల్లా, బికాస్ అశోకవనంలో అర్జున కళ్యాణం అండ్ ఆల్సో హీ మేడ్ రాజావారు రాణిగారు నాకు చాలా ఇష్టం ఆ 2 సినిమాలు. సో ఆయన మళ్ళీ ఈసారి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ తో వస్తున్నాడు అంటే మాత్రం, అండ్ ఆల్సో వెరీ ఒకటి వైలెంట్ అండ్ యాక్షన్ మాస్ సినిమా అలా ఉంటుందంట. అది ఒకటి జరుగుతుంది. పెద్ద మాట్లాడుకోవాలంటే ఏమీ లేదు. ఆయన ఒకటి మన చిరు లీక్స్ లెక్క దిల్ రాజు లీక్స్ అయినట్టుగా ఆయన సడన్ గా లీక్ చెప్పేసిండు. రౌడీ జనార్దన్ అంట వాళ్ళు కన్ఫర్మ్ చేసేసారు అనమాట. సో రౌడీ జనార్దన్ అంటారా, నీకేమనిపిస్తుంది? నేను టైటిల్ కొంచెం కొట్టింది, లిటరల్లీ మారుస్తారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఈవెన్ నేను వచ్చిన ఎన్కేఆర్ మూవీ టైటిల్ కూడా ఉంది చూసావా? సన్ ఆఫ్ వైజయంత్ సన్ ఆఫ్ వైజయంత్ సూర్య సన్ ఆఫ్ వైజయంత్ అది కూడా కొంచెం ఆఫ్ సూర్య సన్ ఆఫ్ వైజయంత్ సంథింగ్ ఏదో ఆఫీగా ఉంది. అండ్ ఈవెన్ రౌడీ జనార్దన్ కూడా, బట్ స్టిల్ లైక్ అశోక్ వనంలో అర్జున్ కళ్యాణ్ రైటర్ గాను అండ్ రాజవరాని వారి డైరెక్టర్ ప్లస్ రైటర్ గాను కూడా ఈ హ్యాస్, బట్ ఈయన యాక్షన్ జానర్ ఎప్పుడు ట్రై చేయాల. సో అదొకటి ఉన్నది. అండ్ దిస్ ఈస్ బీయింగ్ ఎ బిగ్ బడ్జెట్ ఫిలిం అంటే ఉన్నా మ్యాన్, లైక్ చూద్దాం ముందు వచ్చే మెటీరియల్ బట్టి చూద్దాం. కానీ ఏం చెప్పేది పెద్దగా అనిపించలేదు. బట్ మనకు ఐస్ అన్ని కూడా కింగ్డమ్ మీద ఉన్నాయి. ఆ తర్వాత వచ్చే రాహుల్ సంగీతం ఫిలిం మీద ఉన్నాయి. బట్ హ్యావ్ టు సీ. అది ఇంకోటి ఏంటంటే దిల్ రాజు గారు ఎప్పుడైతే బిగ్ బడ్జెట్ అని ముందుకెళ్తారో ఆయనకి ఎప్పుడు కూడా గుడ్ లక్ రాలా. అంటే లైక్ ఆయన తీసిందే బిగ్ బడ్జెట్ అంటే ఏం తీసిండ్రు? ఒక గేమ్ చేంజర్ కూడా తీసిండు. ఇంకా యూ హ్యావ్ శాకుంతలం బిగ్ బడ్జెట్ అంటే నవ్వుతారా? లైక్ అరే ఆయన ఎక్స్పెక్ట్ చేసిన మార్కెట్ కి పెట్టిన ఖర్చుకి యాక్చువల్ గా డిఫరెన్స్. శాకుంతలము దిల్ రాజు ప్రొడ్యూస్ చేయలే. దిల్ రాజు బాట్ ద రైట్స్ టోటల్ మనోడు ఈయనగా చేసింది గుణశేఖర్ డైరెక్టర్ కాదు. నేను ఎవరో ఇంటికి మంటెందుకు పెడతాను, నా ఇంటికి నేనే పెట్టుకుంటా ఉంటాడు ఆయన. సో ఆయనది ఒక రకంగా చెప్పాలంటే ఆయన రైట్స్ కొన్నాడు, పోయినాయి పైసలు పోయినాయి, దాంట్లో కూడా లాస్ అయ్యింది. కానీ లైక్ ఒకవేళ దిల్ రాజు అట్లా చేపిస్తుంటే స్టార్టింగే దానికి అర్థమైపోయి ఉంటుంది దానికి ఓకే సినిమా పోయిందని. బట్ స్టిల్ రైట్స్ కొనేటప్పుడు కూడా కొంచెం కొత్త గొప్ప చూసినట్టు అర్థమైపోయి, మన ట్రైలర్ చూసినప్పుడు అర్థమైపోయింది సినిమా దొప్పిందిరా అని. మరి ఎంత ఆయనకు అర్థం కాలేదంటవా? లైక్ చిన్నపిల్లల్ని అలరించే సినిమా అన్నాడు అప్పట్లో, కానీ అంత ఆలోచించద్దు. అరే ఏమోరా, అంటే లైక్ ఆ హంచ్ ఏమంటారు మళ్ళీ అంటే అలా ఆయన ఫీల్ అవుతున్నారు లేదు అంటే ఒకట్రా ఫిలిం నువ్వు ఆల్రెడీ దిగాక నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళటం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు 10 కోట్లు 20 కోట్లు ఎంతో కొంత స్పెండ్ చేసి ఉంటావు. యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్. బట్ ఇది శాకుంతలం అనేది ఇంకా స్పెషల్ కేసు అని అనిపించింది. అండ్ సినిమా ఇట్స్ బోరింగ్ రైడ్ మ్యాన్. దానికి కూడా లైక్ సీరియల్ సమాంత యాక్టింగ్ ఉంటుంది దాంట్లో. ఏడుకోవాలా నెత్తి నీళ్ళకేసి కొట్టుకోబోతే అంత దారుణంగా. నిజం చెప్పాలంటే సమంత యాక్టింగ్ బెటర్ గా ఉంటుంది ఆ ఫిలిం లో. దాంట్లో మిగతా వాళ్ళందరూ కార్డ్బోర్డ్స్ వెటరన్స్ ఉంటారు, లేదంటే న్యూ కమర్స్ ఉంటారు. మధ్యలో ఇరికింది సమంత, మధ్యలో ఉంటది అనమాట. ఆమె పర్ఫార్మెన్స్ కూడా బాగుండదు, ఈ ఊహించుకోయ అట్లుంటది. బట్ లైక్ ఇలా అది. సో మేబీ నాకు ఫస్ట్ ఏంటంటే ఎలా అయిపోయిందంటే లైక్ అది పిఎంఎఫ్ ప్రొడక్షన్ లాగా దిల్ రాజు గారి బిగ్ బడ్జెట్ ప్రొడక్షన్ అనగానే కొంచెం భయం వేసింది. ఈవెన్ ఫ్యామిలీ మ్యాన్ కూడా ఆయన చాలా బెటర్ తెలుసా. లైక్ అంటే ఎలా చెప్పాలంటే ఆయన ఒక యావరేజ్ గా ఒక సినిమాకి పెట్టే ఖర్చుకి ఫ్యామిలీ మ్యాన్ కి ఫ్యామిలీ స్టార్ కి స్పెండ్ చేశారు. ఆయన బాగా స్పెండ్ చేశారు. బట్ నాకైతే ఖుషి కంటే ఎక్స్పెన్సివ్ అయింది అది ఫ్యామిలీ స్టార్.
అవును. బట్ చూడాలి ఎట్లుంటదో. నాకు ప్రస్తుతానికైతే మాత్రం 'కింగ్డమ్' మీద నేను చెప్పినట్టే టోటల్ ఫోకస్ అది. అది గనక ఆడేసి ఇంకా ఎటో ఎళ్ళిపోతాడాయన విడి. నో డౌట్ అబౌట్ ఇట్. బట్ చూడాలి. ప్రస్తుతానికైతే మాత్రం 'రౌడీ జనార్దన్' అంట. నాకిప్పుడు ప్రస్తుతానికి తెలుసుకోవాలని గూడా ఏమీ లేదు. లెట్స్ హోప్ బాగుండాలి సినిమా. 'రవికిరణ్ కొల్లా' డైరెక్టెడ్ కాబట్టి చూడాలి ఎట్లుంటదో. మీ థాట్స్ ఏంటి అసలు 'రౌడీ జనార్దన్' అంట? వీడి 13 వీడి 14 ఏదో తెలీదు నాకు. మీ థాట్స్ కింద కామెంట్స్‌లో చెప్పండి.